వల్లభారంభాం విఖనా మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. నమస్కారం. మా స్వగ్రామం కాకినాడ జిల్లా కరకుదురు గ్రామంలో ఉంటాను. నా పేరు వాడపల్లి గోపాలాచార్యులు అంటారు. శ్రీ వైఖాన సాగమ ప్రతిష్టా కార్యక్రమాలు అనేవి వైఖాన సభకు శాస్త్రం నుంచి అనుసరించి నిర్వహించడం జరుగుతోంది. అలాగే మన ఈ గ్రామం కంటెంపూడి గ్రామంలో వేయించేటువంటి శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి వారికి దేవాలయాన్ని సందర్శించడం జరిగిందండి. ఆ యజమానులుగా ఉండేటువంటి సంబరాజు వశిష్ఠులుగా ఉండేటువంటి వారు ఇక్కడ ఆహ్వానించడం వల్ల ఈ నిర్మాణం అనేది ఎలా చేయాలి, జీర్ణం ఏటి విధానాలు చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది. ప్రమాణముగా ఈ విధానాలు మీకు చెప్పడం జరుగుతుంది. మరి గారు 1924 సంవత్సరంలో సంబరాజు గారు వంశస్థులుగా ఉండేటువంటి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఆలయ నిర్మాణం ఉత్తరాముఖంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా వారికి వంశస్థులే ఈ నిత్య ధూపదీప నైవేద్యాలు నిర్వహణ, అలాగే అర్చక పోషణ, ఉత్సవాలు, శ్రీరామనవమి ఉత్సవాలు, పండుగలు కూడా వారు నిర్వహణ చేస్తున్నారు అతి వైభవమతుగా గ్రామస్తుల యొక్క అభివృద్ధి కొరకు. అయితే గ్రామంలో ఉండేటువంటి ఈ ఆలయము ఇంచుమించు 100 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి గ్రామం ప్రమాణహీనంగా అయింది. అంటే గ్రామం అంతా ఎత్తుదైంది, ఇళ్ళన్నీ కూడా ఎత్తు అవడంతో ఇది క్రిందకి రావడంతో వర్షాధారం నీరు కానీ ఇతర నీరు కానీ లోపలికి వచ్చి గర్భాలయంలో ఉండేటువంటి స్వామికి అపచారం జరుగుతుంది. మరి అందరూ గ్రామస్తులు అలాగే వశస్థులుగా ఉండేవారు ఆలోచించి ఏమి చేయాలి అని అంటే అప్పుడు ప్రమాణం గురించి చెప్పడానికి వచ్చాను నేను. గ్రామ ప్రమాణహీనే భిన్నే జీర్ణే పతనే పునః ప్రతిష్టాం కుర్యాత్తు. సూర్యాచంద్రమసో యథా ధాత పూర్వ అకల్పయత్ అని చెప్తుంది ఉపనిషత్తు. అంటే ఇక్కడ గ్రామంలో ఉండేటువంటి ప్రమాణహీనం అయింది కాబట్టి జీర్ణము దేవాలయం అయింది, మండపము చుట్టూ ప్రాకారము. అలాగే ఈ హీనమైనప్పుడు మనం ఏం చేస్తామంటే పునఃప్రతిష్టాం కుర్యాత్తు, ఇది క్రియాధికారంలో చెప్పడం జరిగింది. దాని నిమిత్తమే ఇక్కడ చేయవలసినది ఏంటంటే ముందు బాలాయ నిర్మాణం చేసి స్వామిని అక్కడ ప్రతిష్ఠం చేసి నూతనాలయం కట్టేంత వరకు కూడా నిత్య విధులు, నిత్యారాధనలు అనేటువంటివన్నీ కూడా అక్కడ నిర్వర్తిస్తూ చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ ఆలయం ఇక్కడే ఎందుకు కట్టాలి మనం అనే కొంతమంది సందేహం రాస్తే ప్రమాణం ఉంటుంది. మన ఒక స్థలం పవిత్రమైనటువంటి స్థలం అయినప్పుడే అది నిర్మాణం జరుగుతుంది. ఈ పూర్వీకులు వీరు వారి తాతలు ముత్తాతలు కూడా వారి యొక్క ఈ గ్రామ శ్రేయస్సు కొరకు సంబరాజు గారు దంపతులు వారి వశస్థులు ఇక్కడ నిర్మాణం చేశారు గతంలో. మరలా ఇక్కడే అదే స్థానంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని ఇప్పుడు తూర్పుగా కట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారి స్థలాన్నే ఇక్కడ ఇచ్చి దానికి దేవాలయానికి విశాలముగా దేవాలయ నిర్మాణానికి ఇక్కడ వారు ఉదారంగా వచ్చారు. కాబట్టి ఎక్కడైతే మనం ఆ స్థలాన్ని నిర్మాణం చేసామో అక్కడే కట్టమని ప్రమాణ శాస్త్రం చెప్పడం జరిగింది. దీనికి ఎంతో వ్యయప్రయాసంతో కూడినటువంటి విధానం ఇది. మరి ఈ నిర్మాణం చేయడం వల్ల ఏమిటి ప్రయోజనం అంటే గ్రామే స్థానం, గ్రామంలో ఉండేటువంటి సమస్తమైన భక్తజనులకు కూడా సుభిక్షముగా ఉండడానికి గ్రామం, రాష్ట్రం, దేశం యజమాని, ముఖ్యంగా యజమాని, యజమానిగా ఉండేటువంటి ఈ కుటుంబ సభ్యులకు అభివృద్ధి, అలాగే వారి యొక్క శ్రేయస్సు సమస్తమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం కలగడానికి చేసే ప్రక్రియ ఇది. లోకమంతా సుభిక్షంగా ఉండాలి కాబట్టి ఇక్కడ చేయమని మన అన్ని దేవాలయాల్లో ఏ ప్రాంతంలో ఏ దేవాలయం జీర్ణమైనప్పుడు కూడా మళ్ళా నూతన ఆలయం కట్టి పునఃప్రతిష్ఠ కార్యక్రమం చేయడం అనేటువంటి చెప్తున్నారు. దీనికి ఎక్కువగా సుమారు మనం అంచనా ఇంకా పూర్తిగా అందలేదు కాబట్టి ఒక 70-80 లక్షల వరకు ఇది నిర్మాణానికి పూర్తిగా అవుతుంది. కాబట్టి దీనికి వారు వంశస్థులు ముందుకు వచ్చారు, అలాగే వారి కుటుంబ సభ్యులు, అలాగే గ్రామస్తులు కూడా అవకాశం ఉంటే తప్పకుండా వారు అవకాశం మంది వారి గ్రామంలో ఇక్కడ నిర్మాణం చేయడం మంచి శుభపరిణామం. కాబట్టి తర్వాత బాలాలయ నిర్మాణం చేయడానికి చేసిన తర్వాత బాలాలయ నిర్మాణంలో కూడా మనకి స్వామివారి నిరంతరం ఆరాధన జరుగుతుంది. బాలాలయ నిర్మాణం త్రయానిక దీక్ష ఒకటి చెప్పబడింది. అదే ప్రతిష్ఠ అయితే పాంచానిక దీక్ష 5 రోజులు, ఇది 3 రోజులు. ముందు రోజు సాయంకాలం ప్రారంభిస్తాము. తర్వాత అంకురారోపణ, ఈ ప్రధానమైనటువంటి ఈ వాస్తు పూజ, వాస్తుహోమ కార్యక్రమాలు మొదటి రోజు జరుగుతాయి. రెండో రోజున స్వామివారికి పంచామృతాభిషేకము,
స్వామివారికి ఒక కళ అపకర్షణ అనేటువంటిది ఒక కలసలోకి తీసుకొని ఆ స్వామివారిని మొట్టమొదటి ఏ శుభ కార్యక్రమమైన గోమాత అనేటువంటిది మనకు అవసరం కాబట్టి గోమాత ద్వారా లాంఛనంగా అది ఆవిష్కరింపజేసి ఆ విగ్రహాన్ని తీసే ప్రక్రియ జరుగుతుంది. రెండో రోజు చేసిన తర్వాత గ్రామస్తులందరి చేత కూడా ఆ స్వామివారికి పంచామృతాభిషేకం అనేటువంటిది చేయడం జరుగుతుంది. తర్వాత సాయంకాలం అధివాసములని, మహాశాంతి హోమం అని, అకల్మష హోమం అని ఈ క్రియాకలాపాలన్నీ కూడా జరుగుతాయి. మూడో రోజున స్వామివారిని మా బాలాలయంలో ప్రతిష్టా కార్యక్రమం నవధాన్యాలు నవరత్నాలతో వేసి ఈ కలసలో ఉండేటువంటి ఈ కళలన్నీ కూడా స్వామి అక్కడ బింబములో బాలాలయంలో ప్రతిష్ఠ చేసి ఆ కలసలో ఉంచిన తర్వాత ఆ నిరంతరము మరలా ప్రతిష్ఠ అయిన వరకు కూడా కార్యక్రమం ఉంటున్న తర్వాత మహాశాంతివం, పూర్ణావతి, కళ్యాణ మహోత్సవం, ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఈ కళాప్రకటన ఏమిటి ఆ విషయాలన్నీ కూడా మీకు ఆ రోజు పూర్తిగా వివరించడం జరుగుతుంది. మరి ఇటువంటి అవకాశాన్ని మనం పొందుతూ మరి అవకాశం ఇది ఆర్థిక పరిస్థితి అనేటువంటిది చాలా ఉంది కాబట్టి మన ఒక కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. ఇక్కడ ఒక 10 మందో 15 మందితో ఒక కమిటీ పెట్టి ఈ ఒక నిర్మాణానికి ఒక బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది ఓపెన్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్లో మీరు ఇచ్చే ద్రవ్యం ప్రతి పైసా కూడా స్వామికి వినియోగించేలాగా మంచి కమిటీ ఏర్పాటు చేసి చేయడం జరిగింది. ఆ కమిటీలో ఉండేటువంటి వారు తెలియజేసేది ఏంటంటే బాలాలయ నిర్మాణానికి బాలాలయ నిర్మాణ ఖర్చు, అలాగే ఆలయ ఎత్తు చేయడానికి ఉండేటువంటి ఖర్చు, అలాగే దహిస్తంభము, చక్రము, ఈ విగ్రహాలు బాగున్నాయి కాబట్టి శిలా విగ్రహాలు ఇవి కూడా మళ్ళీ పునఃప్రతిష్టగా చేసే కార్యక్రమాలు ఇవన్నీ చేయడానికి ఒక స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా జరుగుతాయి. ఇటువంటి జరిగేటువంటి కార్యక్రమంలో మరి ఈ ఆలయ నిర్మాణం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటి బ్యాంకులో ఈ ప్రాంతంలోనే వారు ఒక అకౌంట్ ఓపెన్ చేశారు. ఆ అకౌంట్ అనేటువంటిది 40-93-30-22-765 ఇది అకౌంట్ నెంబర్ అండి. తర్వాత కోడ్ నెంబర్ SBI నెంబరు 0001460. దీనికి ఆసక్తి గల వాళ్ళు అవకాశం కల్పించుకొని దీనికి ద్రవ్యాన్ని ఇవ్వవలసిందిగా కమిటీ వారు కోరుతున్నారు. అంతేకాకుండా ఈ ఆలయ నిర్మాణానికి ఎంతో సుందరమైన విగ్రహం, ఇటువంటి ప్రాచీన విగ్రహాలు ఎక్కడ నేను చూసిన ప్రాంతంలో మా ప్రాంతంలో 2-3 చోట్ల ఉన్న స్వామివారు ఉత్సవమూర్తులు, అమ్మవారు కూడా సుదర్శనమూర్తి చాలా అద్భుతమైనటువంటి విగ్రహాలు, ఇవి సౌందర్యవంతంగా ఉన్న విగ్రహాలు. ఇటువంటి విగ్రహాలని మళ్ళీ మనం ప్రతిష్ఠ చేసుకుంటున్నాం కాబట్టి ఈ ప్రతిష్టా కార్యక్రమాలు అందరూ సహకరించి గ్రామస్తులు, మన ఈ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇది అవకాశముగా భావిస్తూ మనందరం కూడా దీన్ని జయప్రదం చేద్దాము. అలాగే ఏప్రిల్లో శ్రీరామనవమి వెళ్ళిన తర్వాత ఈ 3 రోజుల ప్రక్రియ కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు ముహూర్త నిర్ణయం అయిన తర్వాత ఇంచుమించు ఇప్పుడే చూస్తున్నామండి. ముహూర్త నిర్ణయం అయిన తర్వాత ముందు బాలాలయ నిర్మాణం అయిన తర్వాత శంకుస్థాపన ముహూర్తం ఇంచుమించు శ్రావణ మాసంలో ఉంటుంది. ఆ శ్రావణ మాసంలో శంకుస్థాపన అయిన తర్వాత నిర్మాణం పూర్తి అవుతుంది. ఒక ఏడాది పెట్టిన తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు అన్న సమారాధన కార్యక్రమం అన్ని వివరంగా జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించగా కోరుతున్నాం. ఓగు స్వస్తి. ఇట్లు శ్రీ వాడపల్లి గోపాలాచార్యులు, శ్రీ వైఖానసపీఠం, కనకుదురు. నమస్కారం. అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం.
అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం. ఈ జగమంతా రామమయం. సిరికింజప్పడు శంఖ చక్రయుగముం చేదోయి సంధింపడు. ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ వల్లింపడు. ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొక్కడు. వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంఛనమైన వీడడు. గజ ప్రాణావనోత్సాహియై सहचरुलै पदावस्तुन्नं सफलं स्वामि कार्यं मा बलमेदन्ते నీపై నమ్మకమే తలపునను ఉంటే సకలం మంగళమే మహిమాన్విత మంత్రం నీ నామం. నా పేరు సంబరాజు రామారావు. నేను ఈ నా వెనకాల మీకు కనిపిస్తున్న గుడి మా తాతగారు కట్టించిన గుడి. ఇది దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ గుడికి. ఈ గుడి ఆల్మోస్ట్ డైలాపిడేటెడ్ కండిషన్లోకి వచ్చేసింది. అందువల్ల దీన్ని పునర్నిర్మాణం కోసం ఒక ట్రస్ట్ ఫారం చేశాము. ఎందుకంటే ఇది చాలా ఖర్చు అవుతుందని చెప్పి 60-70 లక్షల దాకా ఖర్చు అవుతుందని ఎస్టిమేట్ చేసుకున్నాము. 60-70 లక్షలు మా వల్ల కాదు కాబట్టి ట్రస్ట్ ద్వారా ఫండ్స్ కలెక్ట్ చేసేసి పునర్నిర్మాణం స్టార్ట్ చేద్దామని మేము ట్రస్ట్ స్టార్ట్ చేసాం. ఫార్మర్ తరఫున ట్రస్ట్ స్టార్ట్ చేసాం. ఈ ట్రస్ట్కి అందరూ దయచేసి వివరాలు ఇచ్చి ఈ పునర్నిర్మాణానికి మీరు శక్తి కొలది సాయం చేయవలసిందిగా కోరుతున్నాం.